నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, శుక్లపక్షంలో కొన్ని తిథులకి, బహుళ పక్షంలో కొన్ని తిథులకి ఖచ్చితంగా ఒక ప్రాముఖ్యతనైతే మన సనాతనం ఖచ్చితంగా, శాస్త్రం అయితే ఖచ్చితంగా మెన్షన్ చేస్తుంది. అందులో వాటిలో ఏకాదశులు ఎలాగో వాటి వైశిష్ట్యాన్ని ఎలాగో చెప్తూనే ఉన్నాము. అష్టమికి కూడా డెఫినెట్ గా చాలా చాలా, అటు శుక్లపక్ష అష్టమిని దుర్గాష్టమిగా చాలా మంది జరుపుకుంటారు, బహుళపక్ష అష్టమినేమో కాలాష్టమిగా జరుపుకుంటారు. ఈసారి మరి వచ్చేటటువంటి ఈ అష్టమి శనివారం వస్తోంది. ఈ అష్టమి శనివారం రావటానికి ఏమైనా అంటే పవర్ఫుల్ డేగా కన్సిడర్ చేస్తుందా శాస్త్రం? ఆ రోజున ఎటువంటి కష్టాల నుంచి బయటపడటం కోసం కాలాష్టమిని శనివారం రాత్రి సమయంలో వస్తుంది అష్టమి. ఇది 27వ తేదీ రాత్రికి వస్తుంది. అర్ధరాత్రి ఉండాలి ఖచ్చితంగా ఉంటుంది. అండ్ అట్లాగే అశ్విని నక్షత్రం ఉంటుంది ఆ టైంలో. అశ్విని నక్షత్రం వచ్చినప్పుడు, అష్టమి వచ్చినప్పుడు, ఆ శనివారం రాత్రి అయినప్పుడు అది ఇచ్చే రిజల్ట్స్ ఏమిటి, ఇది చేసుకోవడం ద్వారా ఒక్కొక్క పూజ కానివ్వండి, ఒక్కొక్క తిథి రోజు చేసే కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో మనం ఖచ్చితంగా ఒక రిజల్ట్ 100% వచ్చి తీరుతుంది దానివల్ల. అదేమిటి అంటే పర్టికులర్గా మీకు పక్ష అష్టమైనా కృష్ణపక్ష అష్టమైనా కానీ తిథి దేవతల్లో ఒక్క అష్టమికి మారినటువంటి తిథి దేవత త్వరితాదేవి. ఆవిడ ఒక్కరితే ఉంటుంది, అటైనా ఇటైనా కానీ త్వరితాదేవి ఉంటుంది అష్టమికి. వేరే వేరే వారితో మారుతూ ఉంటారు. ఎవరి త్వరితాదేవి? త్వరితాదేవి అంటే అమ్మవారి యొక్క దీంట్లో ఒకరు, పరివారంలో. ఈ తిథి నిత్యా దేవతల్లో ఒకరు. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే తిథులకు ఒక్కొక్క దేవతలు ఉంటారు, అష్ట దేవతలు. అందులో ఒక దేవత అనమాట. మిగతా తిథులకి దేవతలు మారుతారా? మారిపోతారు. ఒక్కొక్క తిథికి ఒక దేవత ఉంటుంది. అంటే జనరల్ గా కూడా మారిపోతారు, కానీ అష్టమికి మాత్రం అటు ఇటు ఒకరే ఉంటారు, శుక్ల పక్షానికి కానీ కృష్ణ పక్షానికి కానీ. అయితే ప్లానటరీ పొజిషన్స్ కనుక తీసుకుంటే రవి నుంచి దశమంలో ఉంటాడు చంద్రుడు. కర్కాటక రాశిలో రవి ఉంటే అశ్విని నక్షత్రంలో మధ్యాహ్నం పూట వస్తుంది, సంథింగ్ ఆ టైంలో వస్తుంది, మేషంలో ఉంటాడు. సో ఏంటి, ఇది ఎక్కువగా కెరియర్ గురించి ఎవరైతే ఇబ్బంది పడుతుంటారో, అంటే ఇంటర్వ్యూస్ కి వెళ్తున్నామండి కానీ సెలెక్ట్ అవ్వలేకపోతున్నాము, ఎందుకంటే రవి నుంచి 3లో కేతు ఉన్నాడు. ఇప్పుడున్న ప్లానటరీ పొజిషన్స్ 3వ స్థానం అనేది ఇంటర్వ్యూస్, ఎవరితోనైనా మాట్లాడడం. ఇంటర్వ్యూ మీకు సక్సెస్ అవ్వలేకపోతున్నా 3rd హౌస్ లో ప్లానెట్ అయితే ఇబ్బంది ఇస్తుంది మీకు. కమ్యూనికేషన్ కదా. ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏంటి అడుగుతారు, రెజ్యూమ్ చెప్పండి, కాన్ఫిడెంట్ గా మాట్లాడు. 3rd హౌస్ ఇస్ కాన్ఫిడెంట్, 3rd హౌస్ ఇస్ కమ్యూనికేషన్. సో 3rd హౌస్ కనుక ఎవరికైనా పాడైందంటే వాళ్ళు ఇంటర్వ్యూ సరిగ్గా మాట్లాడలేరు కానీ వర్క్ బాగా చేయగలుగుతారు. ఇప్పుడు ఏంటంటే 10th హౌస్ బాగుంది అనుకోండి, వర్క్ ఇంకా అద్భుతంగా చేస్తారు కానీ మాటల దగ్గరికి వస్తే మాట్లాడలేరు. ఎంతో కొంత మనం మాట్లాడాలి, ఎందుకంటే వాళ్ళు దాన్ని చూసి వాళ్ళు తీసుకుంటారు కదా, అబ్బాయి నేను పెద్దగా మాట్లాడలేదు కదా అనిపిస్తూ ఉంటుంది. అలాగా ఎవరికైనా సరే కమ్యూనికేషన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంటర్వ్యూస్కి వెళ్ళి నేను సెలెక్ట్ అవ్వలేకపోతున్నాను అని చెప్పి బాధపడేటువంటి వారు ఈ రోజు కనుక కాలభైరవ పూజ కనుక చేసినట్లయితే నైట్ టైము, అది కూడా శనివారం పూట, ఖచ్చితంగా కాలభైరవుడి యొక్క అనుగ్రహం వల్ల కాలం మీకు అనుకూలిస్తుంది. కాలం అనుకూలిస్తుంది. ఆగిపోయిన విషయం, ఎందుకంటే త్వరితాదేవి కదా, ఆగిన విషయం ముందుకు మూవ్ అవుతుంది. అది ముఖ్యంగా చేయాలి. అయితే ఈ కాలభైరవ అష్టకం అందరికీ తెలిసిన విషయమే. దేవరాజ సేవ్య అద్భుతంగా అసలు వింటుంటే అనిపిస్తూనే ఉంటుంది. అది గనక మీకు ఒకవేళ వచ్చింది, నోటికి వచ్చింది అనుకోండి, చేసుకుంటూ ఉండండి. లేదా అది నాకు నోటికి రావట్లేదండి అంటే వినొచ్చు, కనీసం వింటూ ఆ యూట్యూబ్ లో పెట్టుకొని కాలభైరవుని తలుచుకుంటూ. కొంతమందికి కాలభైరవుడి ఫోటో ఉండదు ఇంట్లో, అలాంటప్పుడు దీపం ఉంటుంది కదా, చక్కగా దీపాన్ని వెలిగించి దీపమే కాలభైరవుడిగా భావించి దానికి కుంకుమ, పసుపు, కుంకుమ వేసి ఆ దీపం దగ్గర అక్షింతలు వేయచ్చు. ఏ దేవత పూజ అయినా సరే ఆ రకంగా చేయొచ్చు. మన శాస్త్రాల్లో ఉంది, పటం ఉండాలని రూల్ లేదు ఎక్కడా కూడా. మనం ఇప్పుడు చూడండి, చాలా మంది భయపడుతూ ఉంటారు, అమ్మో ఆ ఫోటో పెట్టుకోవచ్చా, ఈ ఫోటో పెట్టుకోవచ్చా అని. నేనేమంటానంటే మరి ఫోటోలు అమ్మేవాడి దగ్గర అన్ని ఫోటోలు ఉంటాయి, మరి వాడి పరిస్థితి డబ్బులు సంపాదించుకున్నాడు కదా. అంటే నువ్వు ఫోటోకి కూడా భయపడితే ఏంటి పరిస్థితి?
ఫోటోకి భయపడే వాళ్ళు ఒకళ్ళు, ఫోటో రీత్యా భయపెట్టే వాళ్ళు భయపెట్టే వాళ్ళు ఎక్కువ అయ్యాడు. అంటే భయపెట్టే వాళ్ళ వల్లే భయపడే వాళ్ళు తయారయ్యారు. పాపం. అప్పుడు ఇంతకుముందు ఎక్కడ ఉన్నదండి ఇలాంటివన్నీ, అసలు ఇట్లా లేవు కదా, అసలు ఇంత భయపెట్టే వాళ్ళు లేరు కదా. కాకపోతే ఏంటంటే ఏదో ఒక వైరల్ అవ్వాలి, ఏదో వైరల్ చేయాలి అనేటువంటిదే కానీ అందులో ఉండేటువంటి మర్మము చెప్పాలి, భక్తి ప్రధానం అనేటువంటి చెప్పాలనేటువంటిది పక్కకు పోతుంది. పెట్టుకోవచ్చా సార్ అయితే? ఒకటేనమ్మా, ఏ ఫోటో అయినా పెట్టుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఫోటోకి మీరు ప్రాణప్రతిష్ఠ, ఇప్పుడు విగ్రహం అనుకోండి, ప్రాణప్రతిష్ఠ చేసి అంగుష్టమాష్టం దానికంటే పెద్దగా ఉంది, ఎక్కువగా ఉంది, ఇంతకంటే ఎక్కువగా ఉంది, అప్పుడు దానికి ప్రత్యేకమైన పూజలు, ప్రత్యేకమైనటువంటి చేసుకోవాలి. దీనికి ప్రాబ్లం ఏముంది? ఫోటోకి కూడా భయపడిపోతే ఎట్లా? అసలు శివుడు లేని ఇల్లు అంటూ ఏముండదు. మరి శివుడు జటాజుటం నుంచే కదా పుట్టాడు, అంటే ఆయన రూపమే కదా, ఆయన రూపమే ఉన్నట్టే రక్షించేవాడు ఆయన. అవును, సో ఉన్నాడు కాలభైరవుడు ఇంట్లో. కాలభైరవుడు ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే కాలభైరవ అష్టకం ఎవరైతే చేస్తారో అపమృత్యు దోషాలు పోతాయి. అపమృత్యు దోషాలు పోతాయంటే నా దగ్గర ఒక లైవ్ ఎగ్జాంపుల్ కూడా ఉంటుంది. చెప్తారా? ఒక వ్యక్తి నిజం చెప్పాలంటే డాక్టర్స్ కూడా ఈయన ఇంక బతకడు అంటే కష్టము అని చెప్పేశారు. జ్యోతిష్కులు కూడా చాలా మంది నిజంగా చూస్తే, నేను చూసినా సరే అదే అనుకుంటాను ఫస్ట్ స్టార్టింగ్ చూస్తే, అయిపోయింది. ఎందుకంటే అష్టమ స్థానం పాడైపోయింది, కంప్లీట్ స్పాయిల్ అయిపోయింది, శని పాడైపోయాడు. అంటే శని కంబస్ట్ అయిపోయాడు అనుకోండి, శని పూర్తిగా పాడైన, శని ఆయుష్ కారకుడు సహజంగా. ఎక్కడున్నా శని కుజులు ఇద్దరు మెయిన్ గా ఆయుష్ కారకుడు. న్యాచురల్ ఎయిత్ లార్డ్ అండ్ శని కర్మకారక, అంటే కర్మ అయిపోయిందని. సో ఎయిత్ లార్డ్ పాడైపోయాడు, సాటర్న్ పాడైపోయాడు. ఇతనికి ఏదో ఆకస్మికంగా ఏదో జరుగుతుంది అనుకుంటాం, కానీ అతనికి ఉన్న బాధ్యతలు చూస్తే, అంటే ఆయనకి ఎంత కోరిక అంటే, అయ్యో సార్ నాకు డాక్టర్స్ ఏమో, అతనికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్. అది ఒక్కొక్కసారి తగ్గుతుందట, ఒక్కొక్కసారి దానివల్ల ప్రాణం పోయిన కేసెస్ కూడా ఉన్నాయట. ప్రాణాన్ని కూడా తీస్తుంది. మరి మన ఇమ్యూనిటీ మన మీద దాడి చేస్తుంది కదండి. ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ అసలు ఎందుకు వస్తుందంటే, ఫిఫ్త్ లార్డ్ పాడైతే వస్తుంది. పంచమ స్థానాధిపతి గనక ఏదైనా పాపగ్రహంతో 4వ ఆధిపత్యంతో కలిసి వచ్చింది అనుకోండి, ఇక్కడ అతని ఇమ్యూనిటీ ఆయన మీద వార్ చేస్తుంది. అట్లా ఏంటంటే అతని ఇప్పుడు ఇమ్యూనిటీయే ఫస్ట్ పనిచేస్తుంది మన మీద, మెడిసిన్ కంటే ఇమ్యూనిటీ పనిచేస్తుంది, రక్షిస్తుంది. ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ వస్తే ఏంటి పరిస్థితి? అతని ఇమ్యూనిటీ ఆయన ఇబ్బంది పెడుతూ ఉంటుంది. స్కిన్ డిసీజెస్ ఎక్కువ చూస్తూ ఉంటాం, ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్, స్కిన్ డిసీజెస్ వస్తూ ఉంటాయి. ఇలా ప్రాణాంతకం అవుతుంది, ప్రాణాంతక సంబంధించిన కేసెస్ కూడా నేను చూసాను. అంటే మా అబ్బాయికి ఇవాళ పొద్దున కూడా ఒక కేసు, ఇవాళ పొద్దున కూడా జస్ట్ 18 years అబ్బాయికి ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ తో చనిపోయాడు. వాళ్ళు చెప్పడం ఏంటంటే, అంటే మేము మన కరోనా వచ్చినప్పుడు కూడా కాపాడుకున్నాం మా అబ్బాయిని, దాని తర్వాత ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ చనిపోయాడని చెప్పారు. అరే కొంచెం ముందు చెప్పుంటే కాలభైరవ అష్టకం చదువుకుంటే మనిషి బతికేవాడు కదా. అంటే ఏమిటంటే కాలము ఎలాంటి పరిస్థితి వచ్చేసిందంటే, కాలం నీకు అనుకూలించట్లేదు, అప్పుడు కాలభైరవుడిని పట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే, ఇట్లా ఎవరికైనా సరే ఈ రకంగా దోషం ఉందనుకోండి, ఏది ఇంకా మనిషి ఇంకా బ్రతకడు, లేకపోతే చాలా దోషం ఉంది జాతకంలో, లేకపోతే డాక్టర్స్ కూడా నిర్ధారణ చేశారనుకోండి, అప్పుడు ఇప్పటివరకు ఎక్కడ ఏ వీడియోలో చెప్పను ఒక రెమెడీ చెప్తాను. ఇక్కడ నేను ఇప్పటిదాకా ఎక్కడా చెప్పలేదు. శనివారం రోజు నూనె తెచ్చుకొని నూనెలో ముఖం చూసి ఆ నూనెని తీసుకెళ్ళి శివాలయంలో ఇవ్వాలి, దీపారాధన కోసం ఇవ్వాలి. ఇస్తే అతనికి ఏదైతే అపమృత్యు దోషాలు ఉన్నాయో పోతాయి. ఎంత నూనె తీసుకోమంటారు? ఎలా ఒక గిన్నెడు, 1 కిలోనో కిలోన్నర తీసుకోండి, 1 లీటర్ తీసుకోండి, లీటర్ నూనె. అయితే ఈ నూనెలో చూసే ముందు కాలభైరవ అష్టకం చదువుకోవాలి. అది శనివారంతో కూడినటువంటి కాలభైరవ అష్టకం, అంటే అష్టమి కనుక వస్తే, కాలభైరవ అష్టమి కనుక వస్తే అపమృత్యు దోషాలు తీసేయడానికి, అట్లాగే ఈ కెరియర్ విషయంలో డెవలప్మెంట్స్ లేనటువంటి వారికి, లేకపోతే ఎప్పుడు దారిద్రం అనిపిస్తుంటారు చూసారు, అబ్బాయి ఏమిటంటే ఈ రోగాలు వస్తున్నాయి, ప్రతిదీ స్లో అవుతుంది, లేట్ అవుతుంది అనుకునేటువంటి వారికి ఖచ్చితంగా పనిచేస్తుంది. ఆ రకంగా అబ్బాయి కాదు, ఒక 30 years దాకా ఉంటాయి అతనికి, కాలభైరవ అష్టకం చేసుకోమంటే తర్వాత చెక్ చేస్తే ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ తగ్గిపోయింది. అంటే ఇంకా రెగ్యులర్ గా చేసుకుంటూ ఉన్నారు, వింటూ ఉన్నారు, చదువుకుంటారు. మెడిసిన్స్ అవి చెప్పారు కానీ, అతను కొన్ని చెప్పారు కానీ గ్యారంటీ ఇవ్వలే. చేసుకోండి, బట్ సివియర్ గా ఉంది మీకు, మేము చెప్పలేము,
రకరకాల ఇవి కూడా డ్యామేజ్ అవుతున్నాయి కొంచెం. ఆర్గాన్స్ కూడా కొంచెం ఎఫెక్ట్ పడింది. బట్ మేము గ్యారంటీ, ఎందుకంటే డాక్టర్స్ భయం డాక్టర్స్ ఉంటుంది కదా. ఎందుకంటే వాళ్ళు పుస్తకం గ్యారంటీ ఇస్తే నువ్వు గ్యారంటీ ఇచ్చావు, నువ్వు తగ్గించలేదంటే డాక్టర్ ఆయన ఏం చేస్తాడు? ఆయన సాయశక్తిలా ప్రయత్నిస్తాడు పాపం. ఒక పేషెంట్ ని ఎట్లా రక్షించాలా అనే పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉంటారు చాలా మంది. అందరు డాక్టర్లు కమర్షియల్ ఉంటారని రూల్ లేదు. అయ్యో ఈ పేషెంట్ ఎట్లా రక్షించాలనే పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉంటారు, కానీ గ్యారంటీ అని ఇవ్వలేరు వాళ్ళు కూడా. అప్పుడు ఏమైందంటే ఇది చేస్తున్నప్పుడు మరి అది దైవకృప ఏదో అనుకోండి, ఇక్కడ దైవకృప ఇంకేదో అనుకోవడమే ఉంటుంది. అది ఆటోమేటిక్ తగ్గిపోయింది. అతను ఇంకేం లేదు, 24 గంటలు ఇయర్ ఫోన్ పెట్టుకుని అది వింటూనే ఉండేవాడు. చెప్పులు వేసుకోవడం మానేశాడు. చెప్తాను చూడండి, నేనేం చెప్పానంటే సార్ ఇది 24 hours వినొచ్చా అని అడిగాడు. అంటే నేనేమన్నా 24 hours మీరు వినాలి అంటే చెప్పులు వేసుకోకుండా ఉండాలండి అన్న. చెప్పులు వేసుకోవడం మానేసి చెవులో పెట్టుకొని ఇంకా వింటూ ఉండడమే. చాంటింగ్ చేయగా 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 అతనికి జబ్బు తగ్గిపోయింది. ఎంత పవర్ సార్! అంటే అతనికి జబ్బు తగ్గడం ఒకటే కాకుండా అంతకుముందు దారిద్ర్యం కూడా ఉండేది ఆయన కొంచెం, అది కూడా తగ్గిపోయింది. బ్యూటిఫుల్. కాబట్టి ఎవరికైనా కానీ పర్టికులర్ గా మనకి శనివారం లక్కీగా వస్తుంది కాబట్టి రాత్రిపూట కాలభైరవుడు అష్టకం చదువుకొని ముఖ్యంగా బెల్లంతో తయారు చేసిన పదార్థం కనుక నైవేద్యంగా పెడితే కాలభైరవుడికి మరింత త్వరగా మనకు ఉండేటువంటి కష్టాలని ఆయన బయటపడేస్తాడు. రైట్ సార్. అయితే ఆ శనివారం మీరు ఎలాగో నూనె తీసుకుని, ఏ నూనె అని చెప్పారు సార్? నువ్వుల నూనె. ఎలాగో అలా మొహం చూసేసుకుని నెక్స్ట్ డే ఆదివారం ఇవ్వచ్చు కదా సార్? ఎందుకంటే ఆ రోజు అర్ధరాత్రి ఇంచుమించుగా 9:30 తర్వాత వస్తుంది. సో 9:40, 9:50 తర్వాత ఒకసారి చూసుకుని ఇచ్చేయచ్చు ఆదివారం పొద్దున్నే. అద్భుతం సార్, చాలా అద్భుతమైనటువంటి రోజు, చాలా పవర్ఫుల్ గా వస్తుంది కాబట్టి మన వాళ్ళందరూ వినియోగించుకోవాలి. అపమృత్యు దోషాలతో చాలా మంది బాధపడుతున్నారు. మా ఎదిగిన పిల్లవాడండి హాస్పిటల్ ఉన్నారంటే ఆ కష్టం ఏ తల్లిదండ్రులకి రాకూడదు. రైట్ సార్. అయితే ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి నెక్స్ట్ ఎవరికైనా ఇలాంటి పరిస్థితి ఉంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది. డెఫినెట్ గా వినియోగించుకోవాలని మనవి చేస్తూ చాలా చాలా అద్భుతంగా వివరించారు సార్. కృతజ్ఞతలు. నమస్కారం సార్. శ్రీమాత్రే నమః.